రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణ ప్రజల ఆరోగ్యం, వార్డుల సమగ్ర ప్రగతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం వేములవాడ పట్టణంలో 18వ వార్డులో వార్డు కౌన్సిలర్ కొండా శేఖర్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక వార్డు సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముంగటకే పాలనను అందించాలన్న సత్సంకల్పంతో ఈ ప్రగతి ప్రణాళికను రూపొందించిందని పేర్కొన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో పట్టణంలో సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక జ్వరాలు ప్రలంబనకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణ పరిశుభ్రతతో ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని, ఇండ్ల నుంచి వచ్చే చెత్తను ఇష్టానుసారంగా రోడ్లపై, ఖాళీ స్థలాల్లో, మురికి కాలువల్లో వేయవద్దని చైర్మన్ అన్నారు. ఇక ఇళ్లలోనే తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా వర్గీకరించి ప్రతిరోజు ఉదయం వచ్చే మున్సిపల్ స్వచ్ఛ ఆటోలకి అందించాలని విజ్ఞప్తి చేశారు. వార్డులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ యంత్రాంగం ఆధ్వర్యంలో త్వరలోనే ప్రత్యేక శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, డ్రైనేజ్ల క్లీనింగ్, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, అలాగే ఫాంగింగ్ వంటి చర్యలను మరింత ఉధృతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లోకేష్, మున్సిపల్ మేనేజర్ సంపత్ రెడ్డి, డిఎస్పీ శ్రీనివాసులు, ఎస్ఐ రామ్మోహన్, మున్సిపల్ అధికారులు, ఇంద్రమ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. పిల్లలు, ఆడపిల్లలు కానీ వాళ్ళ మగ పిల్లలు కానీ వాళ్ళను కొద్ది జాగ్రత్తగా మనం ఒక కంట కనిపెట్టుకుంటూ వాళ్ళ యొక్క మంచి చెడు వాళ్ళతోటి మాట్లాడుకుంటూ, అంటే ఒక స్నేహితుల్లాగా, తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా అమ్మమ్మలో తాతలో ఉంటే కూడా ఏమైనా ఇబ్బంది పెడుతున్నాం, మన పక్కోడో పాలేవడో వాడో వీడో వాళ్ళు పిల్లలు ఇవాళ రేపు దుర్మార్గులు ఉంటున్నారు. వాడు పరాయోడు అని చెప్పేదానికి లేదు, పరాయోడు మనవడు అని చెప్పేదానికి లేదు. మన పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ 18 సంవత్సరాల వయసు తక్కువ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా జాగ్రత్త. పేరు లేవు, 4 పేరు అవుతుంది తొందర మీకు అందరికి సీరియల్ స్టేకర్ చేసుకున్నావు పిల్లలకు వేసవి సెలవులు వచ్చినప్పుడు ముఖ్యంగా 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు, ఆడపిల్లలు కానీ వాళ్ళ మగ పిల్లలు కానీ వాళ్ళను కొద్ది జాగ్రత్తగా మనం ఒక కంట కనిపెట్టుకుంటూ వాళ్ళ యొక్క మంచి చెడు వాళ్ళతోటి మాట్లాడుకుంటూ, అంటే ఒక స్నేహితుల్లాగా, తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా అమ్మమ్మలో తాతలో ఉంటే కూడా పిల్లలతోటి జాగ్రత్తగా, ఏం బిడ్డ రోజు మంచిగా హుషారుగా ఉండటం, ఈ రోజు ఏదో కామ్గున్నావు, ఏం సంగతి అని చెప్పేసి మనం మాట్లాడినట్లయితే వాళ్ళు మనసులోని మాట చెప్పగలుగుతారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయింది అనుకోండి, ఏమైనా ఇబ్బంది పెడుతున్నాం, మన పక్కోడో పాలేవడో వాడో వీడో వాళ్ళు పిల్లలు ఇవాళ రేపు దుర్మార్గులు ఉంటున్నారు. వాడు పరాయోడు అని చెప్పేదానికి లేదు, పరాయోడో మనవడు అని చెప్పేదానికి లేదు. మన పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ 18 సంవత్సరాల వయసు తక్కువ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు చేసుకోవాల్సిన బాధ్యత, తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని. ఒకవేళ సపోజ్ ఏదైనా అనుకోని ఏదైనా సంఘటన జరిగినప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 100 నెంబర్కు డయల్ చేస్తే మేమే, పోలీస్ వాళ్ళు, మేమంటే మగవాళ్ళం కాదు, సపోజ్ ఆడపిల్లకి ఏదన్నా తాకరాని ప్లేస్లో తాకిండు, లేకుంటే ఏదైనా అబ్యూజ్ చేస్తున్నాడు, సెక్షువల్గా లైంగికంగా ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, ఉంటే పోలీస్ స్టేషన్కి వస్తే నలుగురికి తెలుస్తుంది, మన వార్డు సభ్యులకు తెలుస్తుంది, మన గ్రామంలో అందరికీ తెలుస్తుంది, పట్టణంలో అందరికీ తెలుస్తుంది. అంటే అవసరం లేదు. మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను మీరు ఉన్న దగ్గర నుంచే, ఇంటి దగ్గర నుంచే మీరు ఫోన్ చేస్తే మీ దగ్గరికే వస్తుంది. దాన్ని ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ అంటున్నాం, కొత్తగా పెట్టిండ్రు, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటిది. సిఐ గారే కానీ డిఎస్పీ గారే మేమేం పెద్ద కాదు, గవర్నమెంట్ ఎట్లయితే రూల్ పెట్టిందో ఆ రూల్ ప్రకారం మేము ఉంటాం. కాబట్టి ఈ ముఖంగా మీకు హామీ ఇస్తున్నాను, మీరు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే పోలీస్ స్టేషన్కి పోవడం ఇబ్బంది అయితే కూడా మీరు 1-100 నంబర్కు మీరు కాల్ చేసినట్లయితే మేమే వస్తాము. చిన్న పిల్లలు ఫోన్ చాలా అడిక్ట్ అయ్యి ఇతరత్ర వాట్సాప్ గ్రూపులు కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇట్లాంటి వాటికి అలవాటు పడి అనేక చెడుదారులు పట్టే అవకాశం ఉంది. కాబట్టి మరి పిల్లలు ఏ వైపు నడుస్తున్నారు, రోజు ఎట్లా ఉంటున్నారు, ఎటు వెళ్తున్నారు, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మనం వారిని అనుక్షణం గుర్తించాల్సిన అవసరం మన బాధ్యత ఉంది. మరి చిన్నపిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిన తర్వాత, సాయంత్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతిరోజు
స్కూల్లో వచ్చేటటువంటి హోంవర్క్ను సాయంత్రం వచ్చిన తర్వాత మినిమం 1 గంట 2 గంటలు టైం కేటాయించి మరి స్కూల్లో చెప్పిన హోంవర్క్ని నిర్వర్తించే విధంగా మనం పూర్తి స్థాయిలో ముందుండాలి. మనం 6:30 7 అయిందంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మంచి సీరియల్ వస్తే 9 గంటల దాకా ఆ సీరియల్ చూసుకుంటా మీరుంటే పిల్లలు ఫోన్ చూస్తారు. అప్పుడు మీకు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇటుపోతున్న ధ్యాస మనకు ఉండదు కాబట్టి దీనిపై ఖచ్చితంగా క్షుణ్ణంగా ఆలోచించి పర్యవేక్షించాలి పిల్లల్ని ఎప్పుడు. అదేవిధంగా మన వేములవాడ పట్టణ విషయానికి వస్తే ఇప్పటిదాకా గౌరవ కమిషనర్ గారు చెప్పినట్టు మరి తడి చెత్త పొడి చెత్తను వేరుగా ఇస్తే మనము దాన్ని మంచి కాంపోస్ట్ ఎరువుగా తయారు చేసి ఇప్పుడు మొక్కలకు ఎరువుగా చేయడం. మరి మీరు తడిని పొడిని ఏకంగా ఇస్తే ఏం చేయలేము. దాన్ని తీసుకొని మేము కూడా అక్కడ చెత్తలు వేయడం తప్ప కానీ మళ్ళీ దాన్ని బయటకు వచ్చిందంటే పర్యావరణానికి ఇబ్బంది. ఆ పర్యావరణ ఇబ్బంది అయితే మనకు కూడా రాబోయే రోజుల్లో జలుబులు ఇట్లాంటి వర్షాకాలంలో చాలా అనర్థాలకు గురై పరిస్థితుంది. కాబట్టి మీరు దయచేసి మీ ఇంటికి వచ్చే స్వచ్ఛ ఆటోకు 2 బుట్టలు ఇచ్చినాం. మీ బుట్టలు లేకుండా కూడా రాబోయే రోజులు బుట్టలు వచ్చే అవకాశం తోడ్పాటు చేస్తాం. ఖచ్చితంగా మీరు తడి చెత్తను పొడి చెత్తను వేరువేరుగా వేయాలని చెప్పి మా ద్వారా మరొకసారి విన్నపం చేసుకుంటూ కూరగాయలు పళ్ళు ఇతరత్ర అన్నీ తడి చెత్తగా వేయాలి. పొడి చెత్తగా కవర్స్ కానీ ఇంకా ఇతరత్ర అన్నీ వాడే వస్తువులు పొడి చెత్తగా ఇస్తే మీరు దాన్ని సెగ్రిగేట్ చేసుకొని అక్కడ దాన్ని వేరువేరు చేసి ఎరువుగా కానీ ఇతరత్ర అవసరాలకు ఉపయోగపడంగా విధంగా మనకు ఆల్రెడీ డంప్ యార్డ్లో ఉంది. దాన్ని చేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మరొకసారి విన్నపం, మీరు ఏదైతే మనం ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రైనేజీలలో చెత్త వేయకండి. చెత్త వేస్తే డ్రైనేజీలు నిండిపోయి మరి వర్షాకాలం వస్తుంది. కాబట్టి ఆ వర్షాకాలంలో వేసిన చెత్త నిండిపోతే వర్షం వచ్చిన వాటర్ రోడ్ పైన వస్తుంది. ఆ రోడ్ పైన వచ్చినప్పుడు గుంతలలో వాటర్ నిలవడం, దాని ద్వారా దోమలు ఈగలు కీటకాలు వచ్చి మరి డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇతరత్ర జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు దయచేసి చెత్తను ఖచ్చితంగా చెత్త బుట్టలేసి చెత్త బండికి వేయని తప్ప కానీ డ్రైన్లో వేయదని చెప్పి మరోసారి వినిపించుకుంటూ మరి అదేవిధంగా ఇంకా కూడా మన వేములవాడ పట్టణంలో మరి 18 వార్డులో గౌరవ కౌన్సిలర్ కొండశేఖర్ గారు ఆధ్వర్యంలో మరి ఏ వార్డులో మీ వార్డులో ఉన్నటువంటి ప్రతి డ్రైనేజ్ కానీ సీసీ రోడ్ కానీ ఇతరత్ర లైట్స్ కానీ ఇంకా ఎట్లాంటి అవసరాలను వారికి చెప్తే ఖచ్చితంగా ముందుండి గౌరవ కమిషనర్ గారు మేమందరం కలిసి ఈ వార్డులో ఉన్న సమస్యలను తీరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజాపాలన ప్రతిపాలనకు భాగంగా వార్డు సభలు ఎందుకు నిర్వహించామంటే మేము మీ దగ్గరికి వచ్చి అడిగినట్టయితే సమస్యలు మీరు మాకు చెప్తూ సమస్యలు బయటకు వస్తాయి. మీరు ఇళ్లలోనే ఉండి మీరు రోడ్లపైన తిరుగుతుంటే సమస్యలు బయటకు రావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రెడ్డి గారు ఇట్లాంటి వార్డు సభలు ఏర్పాటు చేయడం, మరి వీటి ద్వారా వచ్చిన సమస్యలను కూడా మరి తక్షణమే గుర్తించి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా మేమందరం ముందుంటామని తెలియజేసుకుంటూ మరి మీకు ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మా వద్దకు తీసుకొచ్చిన గౌరవ కౌన్సిలర్ కొండశేఖర్ గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ